పోన్లేండి, మీరు ఇలా మాట్లాడితే మీ పేరు రెడ్ బుక్ లో, మీరు ఇలా మాట్లాడితే మీ పేరు రెడ్ బుక్ లోకి వెళ్తుందేమో, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. హరి, నేను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చానో ఆ రోజు నుంచి నేను ప్రిపేర్ అయిపోయా. చంపినా చచ్చినా ఇది మాత్రం నేను మాట్లాడుతూ ఉంటా, ఈ నిజమే మాట్లాడుతూ ఉంటా. లేదా రామోజీరావు చెప్పమనండి, నేను చెప్పినట్లు ఒక్క అబద్ధం ఉందా చెప్పనండి. నాకు చంద్రబాబు నాయుడికి రోడ్డు మీద నుంచోబెట్టి నార్కో టెస్ట్ చేయమనండి. అతనిలో అమ్మాయి తాచలేదని వస్తే నేను కాళ్ళు దండం పెట్టుకొని ఈ ఆంధ్ర వదిలేసి వెళ్ళిపోతా, వేరే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతా. నేను రెడీ. రామోజీరావు డబ్బులు కూడా నేనే పెట్టుకుంటా. రంగా గారిని నువ్వు చంపించావా లేదా, నార్కో టెస్ట్ రెడీయా? నేను రెడీ. నేను అబద్ధం పోసాని అబద్ధం చెప్పాడు, నిజం చెప్పాడా? రెడీ. చంద్రబాబు ఇప్పుడు ఎలక్షన్ టైము, రామోజీ గుర్తుపెట్టుకో, ఎలక్షన్ టైం ఇది. ఇప్పుడు కనుక నార్కో టెస్ట్ చేయించుకుంటే ఆడు నిజాయితీ పడని వస్తే ఎలక్షన్లో గెలిచిపోతాడు. 175 జగన్ గారు కాదు చంద్రబాబుకి వచ్చేస్తుంది. ఆర్ యూ రెడీ ఫర్ నార్కో టెస్ట్? చంద్రబాబు రెడీయా నార్కో టెస్ట్కి? అవినీతి పనులు నేను చేయలేదు, ఎప్పుడు అవినీతి పనులు చేయలేదు. రంగయ్య గారు చంపలేదు, నా హస్తం లేదు. 23 ఎమ్మెల్యేలు నేను కొనలేదు, అమ్మాయిని నేను తాచలేదు, ఒక మిడ్ నైట్ ఒక గెస్ట్ హౌస్కి పంపించలేదు పెద్ద ఆయన దగ్గరికి. ఇవి 4 అడుగుతా నేను. ఈ 4 నన్ను అడగండి ముందు, ఇది అబద్ధం చెప్పానా, నాకు తెలిసింది చెప్పానా? ఫస్ట్ నన్ను అడగమనండి కావాలంటే. నేను ఓన్లీ టీవీ ముందు, హరి ముందు, సాక్షి ముందు చెప్పట్లే. ఫస్ట్ నాకు నార్కో టెస్ట్ చేయండి, నా పక్కన కూర్చోబెట్టండి చంద్రబాబుని, అతన్ని నార్కో టెస్ట్ చేయించండి. ఈ 4 విషయాల్లో ప్రశ్నలో సమాధానం మీ అందరూ నచ్చితే నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. ఆయన కాళ్ళు కట్టి పాదాబంధనం చేసి నేను వెళ్ళిపోతా, ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాం ఫ్యామిలీ బిడ్డలతో. ఆర్ యు రెడీ? సిగ్గుండాలి రామోజీరావు. ఆడపిల్లలు వాలంటీర్లు వాళ్ళు తుపాకులు పట్టుకుంటారా, బందిపోట్ల అరాచకాలు చేస్తారా? నీ చెప్తున్నా, నీ ఇంట్లో ఆడవాళ్ళ కంటే వాలంటీర్ ఆడవాళ్ళు ఆణిముత్యాలు. నీ ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే, నీ ఇంట్లో మగవాళ్ళ కంటే వాలంటీర్ మగవాళ్ళు, వాలంటీర్ ఆడవాళ్ళు ఆణిముత్యాలు, ఉత్తములు, మానవత్వం ఉన్నవాళ్ళు. నువ్వేంట్రా? నా ఉండడానికి కూడా సిగ్గుపడుతున్నాను నీ ముఖానికి రామోజీరావు. ఎన్ని మోసాలు చేస్తావురా? అతను 45+ జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రజలతో మమేకమయ్యాడు, ప్రజల దయతో ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వేంటిరా రాంగ్ రూట్లో ఎన్టీఆర్ అని చంపించావు, ఇతన్ని ముఖ్యమంత్రి చేశావు, మళ్ళా 10 మంది గెలుపుతావు, మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తావు. హరి, నీకు మాట చెప్పానా?